హాయ్ అండి. చాలా జలక్కిచ్చారనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే టీడీపీని నమ్ముకున్న చాలామంది ఉన్నారు గదా! చాలామంది ఆశావాదులైతే ఉన్నారు. ఈ ఎమ్మెల్సీలో చంద్రబాబు నాయుడు ఎవరు పేరుని ప్రకటిస్తారని అనుకున్నారు. చాలామంది ఊహించినట్టే యాక్చువల్‌గా పిఠాపురం వర్మకొస్తుంది. అలానే లేకుంటే వంగవీటి రాధాకు గూడా వచ్చే ఛాన్స్ ఉందనుకున్నారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళిద్దరికైతే లేదండి. ఇక్కడ క్లియర్‌గా అయితే గ్రీష్మా అనే ఒక అమ్మాయికి ఇవ్వడం చూసాం. ప్రతిభా భారతి మన ఇంతకుముందు మాజీ స్పీకరు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే బేద రవీంద్రకి ఇచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే బీటీ నాయుడుకి ఇచ్చారు. ఇలా ముగ్గురికైతే కొత్త వాళ్ళకైతే ఇవ్వడం చూసామండి. ఇదైతే చాలా సర్ప్రైజ్ చేశాడు మన చంద్రబాబు నాయుడు గారైతే. మరి వర్మ మరి ఎలా రియాక్షన్ ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం చాలా వర్మ అయితే చాలా ఆశలు పెట్టుకున్నాడు దీని మీద అయితే ఖచ్చితంగా వస్తుందనుకున్నారు. అలానే మీరు చూసుకుంటే ఇటు పక్క ఎందుకంటే ఇది ఈజీ గెలవచ్చు. ఇవి ఈజీ గెలవచ్చు. ఇది పట్టభద్రులు అలాంటివి ఏం కాదు. ఎమ్మెల్యేలే కాబట్టి వీళ్ళ దగ్గర మస్తు ఎమ్మెల్యేలు చాలా ఈజీగా అయితే గెలుస్తారు. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వైసీపీ దగ్గర వాళ్ళకి ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఈ 5 సీట్లు కూడా గెలుస్తారు. మీరు చూసుకుంటే ఒక సీట్ వచ్చేసి ఆల్రెడీ నాగబాబు గారు కొణిదెల నాగబాబు గారు అయితే నామినేషన్ కూడా వేయడం చూసాం. ఆ తర్వాత బీజేపీకి అయితే ఒక సీట్ అయితే ఇవ్వడం చూసాం. ఆ తర్వాత 3 సీట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు టీడీపీ తరపున. ఇక్కడే షాక్ తిన్నారు మిగతా చాలామంది సీనియర్ నేతలు కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఒక రకంగా బాబు అయితే పెద్ద షాకే ఇచ్చినట్టే. చాలామందికి కూడా చాలామంది నిన్నటిదాకా చక్కర్లు కొట్టింది న్యూస్ మనం చూసాం కదా. వర్మకి ఛాన్స్ ఇస్తారు లేకుంటే మనం పల్నాడుకు సంబంధించిన ఒక వ్యక్తికి ఉన్నాడు కదా అతనికి కూడా ఛాన్స్ ఇస్తారు. చాలామంది రేస్లో ఉన్నారు. చాలామంది రేస్లో ఉన్నారు. వాళ్ళందరిని పక్కన పెట్టేసి వంగవీటి రాధన్ కావచ్చు వీళ్ళందరూ పక్కన పెట్టేసి ఈ గ్రీష్మ లేకుంటే బీద రవీంద్ర కావచ్చు బీటీ నాయుడు కావచ్చు వీళ్ళు ముగ్గురికి అయితే అవకాశం దక్కింది. వీళ్ళనైతే ఇమీడియట్గా నామినేషన్ అయితే దాఖలు చేయమని అయితే ఆదేశాలు కూడా ఇవ్వడం చూసాం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. ఇది ఒక రకంగా కొంతమంది సిన్సియర్గా పనిచేసిన కొంతమంది టీడీపీ నాయకులకైతే షాక్ అనుకోవచ్చు.